తలమానికంగా ఉండబోయేటటువంటి మెట్రో రైల్ పనులు కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి హైదరాబాద్ సికింద్రాబాద్ స్టేషన్ దగ్గర ఒక స్టీల్ స్ట్రక్చర్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. మనతో పాటు చీఫ్ బ్రిడ్జ్ ఇంజనీర్ ఉన్నారు. సార్ చెప్పండి ఏంటి ఈ స్టీల్ స్ట్రక్చరు మన రైల్వే క్రాసింగ్స్ ఉన్నాయి కదా, లైన్స్ అవి క్రాస్ అవ్వాలి బేసికలీ. అక్కడ రైల్వేలో ఆల్రెడీ 8 ట్రాక్స్ ఉన్నాయి. ఒక్కొక్క ట్రాక్ నుంచి ఒక్కొక్క ట్రాక్ మధ్యలో ఇంచుమించు 5.5 మీటర్లు ఉంటుంది. ఆల్రెడీ 8 ట్రాక్లు అంటే 40 మీటర్లు ఉన్నాయి. తర్వాత ఇంకో 3, 4 ట్రాక్స్ వస్తాయి, 12 వస్తాయి కాదు. మీకు తెలుసు కదా, ఆ లైన్ కాజీపేట వైపు పోతుంది. సో దాని గురించి ఆ పర్టికులర్ ప్లేస్లో హైట్ కావాలి, విడ్త్ కావాల్సి గురించి 83 మీటర్స్ స్పాన్ స్టీల్ స్ట్రక్చర్ వాజ్ డిజైన్. ఎందుకంటే ఆ స్టీల్ స్ట్రక్చర్ అయితేనే మనం ముందు ఇక్కడ ఫ్యాబ్రికేట్ చేసి అన్నీ చెక్ చేసుకొని లాంచ్ చేయగలుగుతాం. సార్ ఇంత 83 మీటర్స్ కావచ్చు, ఇంత మీరు దాదాపు ఇంత హైట్లో కడుతున్నారు. ఎంత స్టీల్ ఉపయోగించడం జరిగింది, దీనికి ఎంతమంది పనిచేశారు, ఎన్ని రోజుల్లో మీరు ఇది కంప్లీట్ చేయడం జరిగింది సార్? దీని బరువు 1100 టన్నులు. ఆల్ 3 స్టేజెస్ ఇట్ ఇస్ రిక్వైర్స్. ఫస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టేజ్ చేసినప్పుడే ఒక టెంప్లెట్ చేసి ఈ కొన్ని మెంబర్స్ టెన్షన్లో ఉంటాయి, కొన్ని మెంబర్స్ కంప్రెషన్లో ఉంటుంది అన్నమాట. సో ఇవన్నీ యాజ్ పర్ ది జామెట్రికల్ డిజైన్. సో వీ హ్యావ్ టు మ్యానుఫ్యాక్చర్. ఇది గాజియాబాద్ ఫ్యాక్టరీ అన్న దాంట్లో ఎల్ఎన్టీ తరఫున మ్యానుఫ్యాక్చర్ చేసింది. ఇంత పొడవు ఉన్నటువంటి ఈ స్టీల్ స్ట్రక్చర్ని అక్కడికి ఏ విధంగా తీసుకెళ్తారో అది ఎట్లా ఫిక్స్ చేస్తారు? దానికి ముందు లాంచింగ్ నోస్ అని ఒక 43 మీటర్లు అలా ఇంచుమించు ఉన్నాయి. ఫ్రంట్ ఉంది, బ్యాక్ ఉంది. ఆ 2 స్కెచ్లో ఎక్స్ప్లెయిన్ చేసినట్టు సిఎండి గారు అది చేసి దాన్ని అవతలైపు ఒక పుల్లింగ్ అరేంజ్మెంట్ ఉంటుంది, ఇక్కడ కౌంటర్ వెయిట్ ఉంటుంది. సో దానికి సరిపడే ఒక పియరు ఇక్కడ దాన్ని కూడా కట్టి పెట్టారు. సో దట్ విల్ బి పూల్డ్ లైక్ దట్. సార్ ఇది ఎప్పటివరకు పూర్తయ్యే అవకాశం ఉంది? ఇది మేక్ కంప్లీట్ చేస్తాం. హెవీ బోల్ట్స్ కూడా వాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ అదే స్ట్రక్చర్ని ఇక్కడ డిస్ప్లే పర్పస్లో పెట్టడం జరిగింది. ఈ బోల్ట్ ఏదైతే ఉందో దీన్ని సపరేట్గా తయారు చేశారు. ఈ స్టీల్ బ్రిడ్జ్ మొత్తం పూర్తి అవ్వడానికి దాదాపు ఇట్లాంటివి 65,000 బోల్ట్స్, అదేవిధంగా దాదాపు 130,000 వాచర్స్ కూడా ఇట్లాంటివి తయారు చేయడం జరిగింది. ఇది దీనికి సంబంధించినటువంటి అంటే ఇంత హెవీ రేంజ్లో తయారు చేసినటువంటి బోల్ట్స్ ద్వారా, ప్రత్యేకంగా తయారు చేసినటువంటి బోల్ట్స్ ద్వారా ఈ స్టీల్ స్ట్రక్చర్ని ఫిట్ చేయనున్నారు. ఈ స్టీల్ స్ట్రక్చర్ ఫిట్ చేసి తయారు చేసిన తర్వాత మనం ఆ విజువల్స్లో ఒకసారి చూపిస్తున్నట్టుగా ఈ స్ట్రక్చర్ని మొత్తాన్ని, అదేవిధంగా ఆ పక్కన ఆ బోయగూడ నుంచి సికింద్రాబాద్ స్టేషన్ వరకు వెళ్ళేటటువంటి ఆ ట్రాక్ ఆల్రెడీ ఏదైతే మెట్రో పిల్లర్స్ ఉన్నాయో ఆ పిల్లర్స్ మధ్యలోకి దీన్ని వెళ్ళి అక్కడ ఫిట్ చేయడం జరుగుతుంది. అంటే ఇది మొత్తం కంప్లీట్ అవ్వడానికి మే వరకు సమయం పడుతుందని చెప్తున్నారు. ఆ తర్వాత ఈ స్ట్రక్చర్ని అక్కడ చేయడానికి రైళ్లు మొత్తం ఆపాలి కాబట్టి దాదాపు 6.5 గంటలు స్పెషల్ పర్మిషన్ తీసుకుని ఈ స్ట్రక్చర్ని అక్కడికి వెళ్ళి ఫిట్ చేస్తామని చెప్తున్నారు. కెమెరా పర్సన్ పాషాతో సతీష్ కుమార్, HM టీవీ, హైదరాబాద్.